ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం దానగూడెంలో వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు స్థానికంగా ఉన్న కాపు యువకులు ఎస్సీ మాల వర్గానికి చెందిన యువకుల్ని చితకబాదిన సంఘటనలో ఈరోజు ఒక 7 నుంచి 8 మందిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని అంతటికి బాధ్యత వహించిన కొల్లు బాబీని కూడాను ఈరోజు ఆయనకాయనే వెళ్ళిపోయి ఆ పోలీసులకి సరెండర్ అవటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కైకలూరు డీఎస్పీ శ్రావణ్ కుమారు 7 నుంచి 8 మందిని అరెస్ట్ చేసినట్లు కూడాను తెలియజేశారు. అయితే ఓవరాల్గా కూడాను దానగూడెం కైకలూరులో జరిగిన ఈ సంఘటన సంబంధించి కూడాను ఒక రకంగా కులాహంకారం, కుల వివక్ష అనేది చాలా కొట్టొచ్చినట్లు కూడాను కనిపిస్తుంది. ఏదైతే ఉదయం లేచి నుంచి డబ్బా రేకుల మోతలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ పెట్టుకొని డిబేట్లు నిర్వహించే సీనియర్ జర్నలిస్టులు వాళ్ళందరూ కూడాను విజయవాడ ప్రాంతంలో చాలామంది పనిచేశారు. వాళ్ళని చూస్తుంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేది. ఇటువంటి వ్యక్తులతో మనం పనిచేయాలని చెప్పి కూడాను అనిపించేది. కానీ ఈరోజు సాయంత్రం 7 గంటల డిబేట్లు చూస్తుంటే ఉతుకుడు త్రిబుల్ ఎక్స్ సర్ఫెక్సల్ వేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉతికే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను అలాగే కులాల మధ్య జరుగుతున్న అగాధాన్ని ఏమాత్రం కూడా తగ్గించే కార్యక్రమాలు ఏవి కూడాను ఇప్పుడున్న మీడియా చేయకపోవడం శోచనీయం. ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ తులసి చంద్ లాంటి ఒక జర్నలిస్ట్తో పాటు ఈ మధ్యకాలంలో ఆ ప్రశ్న ద్వారా రావణ్ అనే వ్యక్తి గ్రౌండ్ రిపోర్టులు తేవటం, ఆ ప్రాంతాల్లో వెళ్ళి వాటికి అండగా ఉండటం, ఎవరైతే దోషులు ఉన్నారో పడేలా కూడాను చేసే కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన గణేష్ నిమజ్జనం సందర్భంగా స్థానికంగా కాపు యువకులు అజయ్ అనే ఒక కుర్రోడిని చితక్కొట్టడం, అది చూసి వెళ్ళి అడ్డుకున్న వాళ్ళందరూ కూడా కొట్టడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి 7 నుంచి 8 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. అయితే ఈ విషయంలో అస్సలు ముద్ద ఎవరైతే కొల్లు బాబీ ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని చెప్పి కూడా స్థానికంగా ఉన్న ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో కర్ఫ్యూని పెట్టారు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో ఆ కుల సంబంధ వార్తలను ప్రసారం చేస్తారో వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడాను అక్కడున్న డీఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పడం జరిగింది. యాక్చువల్గా డీఎస్పీ శ్రావణ్ కుమార్ గారు కృష్ణా జిల్లాకు సంబంధించిన రాజకీయ సామాజిక పరిస్థితులన్నిటి కూడాను అంచనా వేయగల సమర్థుడు. ఆయన ఆ ప్రాంతంలో సొంత ఊరు కూడా అయింది, ఆ ప్రాంతానికి చెందిన ఆయనే. ఈ నేపథ్యంలో ఎవరు ఎటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఎవరు అరాచక శక్తులు ఉన్నారో కూడాను ఐడెంటిఫై చేయగల వ్యక్తుల్లో డీఎస్పీ శ్రావణ్ కుమార్ కూడాను ఆయన మంచి సమర్థవంతమైన నాయకత్వం ఉంది ఆయన దగ్గర. ఈ నేపథ్యంలోనే ఇంకా జరగాల్సిన గొడవలన్నీ కూడాను కంట్రోల్ అయ్యాయని చెప్పేసి అక్కడున్న పోలీసులు చెప్పారు. మొత్తం మీద కూడాను లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరించిన పోలీసులు ఎవరైతే తప్పు చేశారో వారిని అరెస్ట్ చేయడంలో కూడాను ఎందుకని ఆ స్పిరిట్ అనేది చూపించలేదనేది అక్కడ ఉన్న వారు ప్రశ్నించే పని.